ఇక వెలుగు పేపర్ వచ్చిందయ్యా. చూడండి, ప్రజల కష్టాలు ఒక్కటి కూడా ఉండేవి. చూడుర్రి మీరు, ఇదే తెలంగాణ పేపర్ ప్రజల కష్టాలు ఎట్లా రాసుకొచ్చిందో ఇలా ఒక్క ప్రజల కష్టాలు ఒక్కటి ఉంటే చూడుర్రి. ప్రభుత్వ ఉద్యోగుల విరాళం 130 కోట్లు వరద బాధితులకు అండగా నిలిచిన ఎంప్లాయీస్. సీఎంఆర్ఎఫ్ కు ఒక్కరోజు వేతనం. టాలీవుడ్ నుంచి ముందుకొచ్చిన నటులు. తెలుగు రాష్ట్రాలకు 50 లక్షల చొప్పున ఇచ్చిన బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు. నిజంగా మీ అందరికీ సెల్యూట్ చేస్తున్నాం. 130 కోట్ల రూపాయలను మన ప్రభుత్వ ఉద్యోగులు వరద బాధితుల కోసము ఒక్కరోజు వేతనం వదులుకొని 130 కోట్లు జమ చేసింది. అంటే మన రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులంతా కలిసి వాళ్ళ ఒక్కరోజు వేతనం వదులుకుంటే 130 కోట్లు అయినాయి. దాంతోపాటు తెలుగు రాష్ట్రాలకు ఇటు బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు మనిషికి 50 లక్షల చొప్పున ఇచ్చింది. చాలా పెద్ద మొత్తం ఇచ్చిన వాళ్ళు. బాలకృష్ణ 3 సార్లు ఎమ్మెల్యే గెలిచింది. జూనియర్ ఎన్టీఆర్ ఒక్క సినిమాకు 50 కోట్ల రూపాయలు తీసుకుంటాడు. మహేష్ బాబు ఒక 60 కోట్ల పైన తీసుకుంటారు. ఇచ్చింది 50 లక్షలు. అంటే ఒక 1% కూడా ఇయ్యలే. 1% కూడా ఇయ్యలే. 50 లక్షలు అని రాసుకొచ్చుకున్నారు. ఇంకా తక్కువైనా అయి మీకు అంత బ్లాక్ మ్యాన్ అయినా మీ దగ్గర ఉన్నది. మనిషికో 2-3 కోట్లు ఇస్తే ఏమైంది? చచ్చిపోతానులా, చేతులు అత్తలేవా? మా పైసలే కదా. మీ సినిమాలు చూడకపోతే ఉంటాయా మీ బతుకులు? ఇది పక్కన పెడితే మరి మన ఎమ్మెల్యేలకే రోగాలు వచ్చినాయి. ఒక నెల శాలరీ తీసిస్తే మీ కొంపలు ఏమైనా మునిగిపోతానాయా? మీ కొంపలు ఏమైనా కాలిపోతానాయా? 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా. 119 మంది ఎమ్మెల్యేలు, 17 మంది ఎంపీలు ఉన్నారు. ఒక నెల శాలరీ మీది కాదనుకొని వరద బాధితులకు ఇస్తే పేదరికంలోకి వెళ్ళిపోతారా మీరేమన్నా? ఈ ఉద్యోగులు నెలకి 50,000, 60,000 ఉండే ఉద్యోగులు ఒకరోజు శాలరీ వదులుకున్నారు కదా. ఒకరోజు శాలరీ వదులుకొని 130 కోట్లు జమ చేసిండు. మరి మీరు ఒక్క నెల శాలరీ వదులుకుంటే మీ కూడా 200 కోట్లు అవుతాయి. 200-300 కోట్లు అవుతాయి. మీ ఒక్కొక్క ఎమ్మెల్యేలకు 2,75,000 రూపాయల శాలరీ. ఒక ఎమ్మెల్యేకు 2,75,000 రూపాయల శాలరీ. ఇక మరి 119 మంది ఎమ్మెల్యేలు 2,75,000 రూపాయల శాలరీ మన ఇదే ట్రెజరీకి ఇచ్చేస్తే ఎన్ని వందల కోట్లు అయితే మీరు లెక్క కట్టుకోరు. ఇక 17 మంది ఎంపీలు ఉన్నారు. 17 మంది ఎంపీలు ఉన్నారు. వాళ్ళు కూడా వాళ్ళ ఒక్క నెల శాలరీ ఖచ్చితంగా ఈ వరద బాధితులకి ఇవ్వాలి. ఇస్తే ఖచ్చితంగా 130 కోట్లు. అదేవిధంగా వాళ్ళే అంతా కలిసి 500-600 కోట్లు అయితే ఏదైతే వరద ప్రాంత ఉన్నాయో ఆ ఖమ్మం కావచ్చు, వరంగల్ కావచ్చు, కాస్త కూస్త ఓ పావుల మందం సాయం చేసిన వాళ్ళం అవుతాం. ఒక్కొక్కరు ఇండ్లే కొట్టుకపోయినాయి. ఇండ్లు కొట్టుకపోయినాయి. ఆ ఇండ్లలో ఉన్న సామాన్ కొట్టుకపోయింది. తిందామంటే తిండి లేదు, పొయ్యి పెట్టుకుందామంటే పొయ్యి కూడా లేదు. అట్లా ఆగమైపోయినాయి. మరి గీవీళ్ళనన్నా చూసి 119 మంది ఎమ్మెల్యేలు, 17 మంది ఎంపీలు బుద్ధి తెచ్చుకోరు.